నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించదను. దేవుని స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. దేవుని వాక్యము ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీకు ఏది ఇష్టమో, నీకు ఏది ఇష్టమో దానిని నీవు నన్ను అడుగుమో, నేను నీకు అది ఇచ్చేదను. నమ్మిన వారి దేవుని వందనాలు చెల్లించండి. ఈ ఉదయకాలం నీవు దేవుని మందిరానికి వచ్చావు, నీవు దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ యు వాంట్, నీకు ఏది కావాలి, నీకేది కావాలో అది దేవుని అడుగు. చాలాసార్లు నీవు నీ మనసులో అనుకుంటూ ఉన్నావు. వినాలి సారిక, నీ మనసులో నీవు అనుకుంటున్నావు, ఇది జరిగితే బాగుంది, ఇది జరిగితే బాగుంది, ఇది జరిగితే బాగుంది, ఇది జరిగితే బాగుందని. నీ మనసులో అనుకుంటే సరిపోదు. నువ్వేం చేయాలో తెలుసా? మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ మనసులో ఉన్నటువంటి కార్యమును దేవుడు నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క కార్యం జరగాలని ఆశపడుతూ ఉన్నాం. అవునా కదా? మిమ్మల్ని నిలబెట్టిగా నేను అడిగితే నీ జీవితంలో ఏం జరగాలని ఆశపడుతున్నావు? నీ జీవితంలో ఏం జరగాలని ఆశపడుతున్నావు? వాట్ డన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏం జరగాలని ఆశపడుతున్నావు అని నేను అడిగితే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబు చెప్తారు. జాన్ ఏం చెప్తాడంటే, నాకు త్వరగా ఉద్యోగం వస్తే బాగున్ను. దానియేలు ఏం చెప్తాడంటే, నాకు వివాహం అయితే బాగున్ను. ఏమండి? మరొకరు ఏం చెప్తారంటే, నాకు పిల్లలు పుడితే బాగున్ను. మరొకరు ఏం చెప్తారంటే, నా గృహంలో ఈ కార్యం జరిగితే బాగున్ను. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కటి మన మనసులో, మన హృదయంలో, మన తలంపుల్లో దాగి ఉన్నాయి. ఎప్పుడు ఇవి జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నీవు నీ మనసులో అనుకొని, నీ హృదయంలో అనుకొని, నీ తలంపుల్లో దాచుకొని ఉండిపోతున్నావు. నీవు ప్రార్థన చేయటం లేదు. ఏం చేయట్లేదు? ప్రార్థన చేయటం లేదు. ఈ రోజున దేవుని సేవకుడిగా నీకు తెలియచేస్తున్నాను. ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది. మీకిష్టమైనది ఏదైతే ఉన్నదో అది నన్ను అడగండి, నేను మీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇష్టమైనది ఏమిటి? మనమేమి అనవసరమైనది ఆడటం లేదు, గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, మనకు అక్కర్లేదే మనం అడగటం లేదు. మనకి ఏది అవసరమో అది మనం అడగాలని ఇష్టపడుతున్నాం. కానీ ఆయన సన్నిధిలో మోకరించి ఒక్కసారైనా నీవు ప్రార్థన చేసావా? ఒక్కసారైనా అడిగావా? ఏదో అలాగా గోడ దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసి ప్రభువా నాకు సహాయం చేయండి అని నామకహ మనం అనుకుని వెళ్ళిపోతున్నాం చాలాసార్లు. అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆలోచన ఏంటో తెలుసా? మనం మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరలా చదవండి ఒకసారి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో, నీకేది ఇష్టమో అది నీవు అడిగిన ఎడల నేను నీకు ఇచ్చాను. ఈరోజు నుంచి అడగండి. మీ మనసులో పెట్టుకుని ఉండవద్దు, మీ హృదయంలో దాచుకొని ఉండవద్దు, మీ తలంపుల్లో వాటిని నెమరేసుకోవద్దు. ఏం చేయాలో తెలుసా? మోకరించి
ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కసారి నీవు మోకరించి ప్రార్థన చేయి. ఒక్కసారి నీవు మోకరించి నీ మనవులు ఆయనకు విన్నవించు. మనస్ఫూర్తిగా దేవుని స్తోత్రం కలుగునుగా. మొన్న ఈ అమ్మాయి ప్రార్థన చేసింది, నేను వింటా ఉన్నాను, ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ప్రభువా 32 సంవత్సరాలు 31 సంవత్సరాల వయసులో నాకు షుగర్ రావడం ఏమిటి? ఎస్, షీ విల్ క్రై అండ్ క్రై అండ్ క్రై. ఏడుస్తూనే ఉంది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? షుగర్ని తీసివేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా నా కళ్ళతో నేను చూశానండి. నా కళ్ళతో నేను చూశాను. ఎంత వచ్చిందో తెలుసామా? 350 వచ్చిందా జోసెఫ్? 350. ఇప్పుడు నాలుగుకి వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకు? వయసు అయిపోయింది కాబట్టి. చిన్నపిల్లలకి రావడం ఏంటండి ఈ దినాల్లో? 50-40 సంవత్సరాలు వస్తే ఆటోమేటిక్గా షుగర్ అనేది, బీపీ అనేది ఈ దినాల్లో కామన్ అయిపోయింది. కానీ చిన్న చిన్న పిల్లలకి షుగర్లు, బీపీలు వచ్చేస్తూ ఉన్నాయి. నిజంగా కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది. ఎంతకు వచ్చేసిందో తెలుసా? మీరు నమ్మరండి చెబితే 350 ఉండేది 84కు వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. కాబట్టి మనం చేసే పొరపాటు ఏంటంటే స్లిమ్గా అయిపోయి తిండి మానేస్తారండి చాలా మంది. స్మార్ట్గా అయిపోవాలని తిండి మానేస్తారు. ఆ తిండి మానేయడం ఏమవుతుంది? అనేకమైన రకాల వ్యాధులు వచ్చేస్తాయి. టైంకు తినాలి, టైంకు పడుకోవాలి. అన్ని జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లయితే దేవుడు కూడా మనకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మీకు ఏది ఇష్టమో అది ఎరుగుడి. అంతేనమ్మా? అక్కడి నుంచి అవ్వండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. అనుగ్రహించబడునా? అనుగ్రహించబడతదా? అనుగ్రహించబడును. నీవు ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్తావో, when you are going to pray, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడో? నీవు అడిగిన దానికి ప్రతిఫలము దయచేస్తారు. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీరు అడిగారంటే అడిగామని చేతులు ఎత్తేస్తారు. కానీ ఒక్కరు కూడా అడిగి ఉండరు. దానిలో అడిగావా? అడగలేదు. చూసారా, యథార్థంగా ఒప్పుకున్నాను. జాన్ అడిగావా? అడగలేదు. అందుకే లేట్ అవుతా ఉంటుంది. కొన్ని మనం అడగాలి ఆయన్ని. అడగకపోతే అమ్మైనా అమ్మ పనులు అమ్మ ఉంటుంది. అడిగితేనే కదా భోజనం పెడుతుంది. ఎస్. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అడుగుతారు. ఎలాగడుగుతారు? బేర్ 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 అని అరుస్తూ ఉంటారు. బేర్ బేర్ అని అరుస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? పాలు పెడుతుంది. అందుకని ఏదో ఒక ఏడుస్తున్నాడు కదా, ఓ బంగారు రింగ్ ఇద్దాం, లేదంటే బంగారు గొలుసిద్దామని గొలుసిస్తే ఏడు పాపేస్తాడు. అమ్మ ఆఫ్ చేయడు. ఎప్పుడు ఆపుతాడు? తనకు కావలసినట్టు ఆహారము దొరికినప్పుడు తన ఏడుపును ఆఫ్ చేస్తాడు. కాబట్టి నీకేది ఇష్టమో ఈ ఉదయకాలమున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవడుగు. నీవడుగు. నీవడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఇంతవరకు నీవు ఒక్కసారైనా మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేసావా? చేయలేదు. మోకరించడానికి టైం దొరకటం లేదు. కదండి, చాలా మంది దినాల్లో మోకాల ప్రార్థన మర్చిపోయారు. మోకాల ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ నీకు వయసు అయిపోయి మురుగుల్లో పెట్టి కాళ్ళు లాగేస్తే అప్పుడు నీవు నిలబడి ప్రార్థన చేయాలి. అంతేగాని నీకు బాగున్నంతసేపు నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. చేయగలరా ప్రార్థన? ఎవరైనా నేను ప్రార్థన చేసినంతసేపు మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారా? 10,000 ఇస్తారు మీకు ఎవరైనాతో కలిసి ప్రార్థన చేస్తే. మోకరించి
నేను ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండాలి. అటువంటి ప్రార్థన మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ అడుగుడి మీకు ఇవ్వబడు. ఒకసారి ఒక స్నేహితుడి మరొక స్నేహితుడు వచ్చాడట. ఒక స్నేహితుడింటికి మరొక స్నేహితుడు వచ్చాడు. వస్తే ఆ స్నేహితుడి దగ్గర ఆహారం లేదు. ఆ స్నేహితుడి దగ్గర ఏం లేదు? ఆహారం లేదు. వారి పిల్లలకు పెట్టడానికి కానీ, తను తినడానికి కానీ, తన స్నేహితుడికి పెట్టడానికి కానీ ఆహారం లేకపోతే తనేం చేశాడంటే మరొకటి దగ్గరికి వెళ్ళాడట. చూద్దామా? లూకా శుభవార్త